అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ స్టార్ట్ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో పాటు సభ్యులు సమావేశమయ్యారు. కొండా వైరి వర్గం ఇప్పటికే కొండా మురళిపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అటు ఈ మీటింగ్ లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ కామెంట్స్ పై కూడా కమిటీ చర్చించనుంది. ఇవాళ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో పాటు సభ్యులు సమావేశమయ్యారు. కొండా వైరి వర్గం ఇప్పటికే కొండా మురళిపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అటు ఈ మీటింగ్ లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ కామెంట్స్ పై కూడా కమిటీ చర్చించనుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. మల్లు రవి అధ్యక్షతన ప్రారంభమైనటువంటి ఈ సమావేశానికి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కడియం శ్రీహరి, నాయన్ రాజేందర్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటుగా డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి వచ్చారు. కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత వరంగల్ కాంగ్రెస్ లో తీవ్ర గందరగోళం ఏర్పడినటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ దీన్ని సెట్ చేసేటువంటి పనిలో ఉంది. దీంట్లో భాగంగానే కొండా మురళికి నోటీసులు ఇవ్వడం, కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చినటువంటి సందర్భం. ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎమ్మెల్యేలందరితో కూడా కొద్దిసేపటి క్రితమే ఈ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. వీళ్ళ అభిప్రాయాలన్నింటిని కూడా తీసుకోవాలనుకున్నారు. గతంలో జరిగినటువంటి సమావేశంలోనే మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆమెకి కొండా మురళి కావాలా మేము కావాలో తెలుసుకోండి అని ఒక అల్టిమేటం కూడా ఈ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొండా మురళికి సంబంధించినటువంటి ఏదో ఒక చర్య తీసుకోవాలనేటువంటి ఒత్తిడి మాత్రం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ ముందు వాదిస్తున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ లైన్ లో పనిచేసినటువంటి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కామెంట్ చేయడం ఇబ్బందికి గురి చేసినటువంటి నేపథ్యంలో అది పార్టీకి కూడా మంచిది కాదనేటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద కూడా కొండా మురళి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆ వివరాలన్నింటినీ క్రమశిక్షణ కమిటీ తీసుకోబోతుంది. ఓకే చారి.